హాయ్ అందరికీ, ఈ వీడియోలో మనం ఈ ఇంట్లోనే మసాలాలు ఎలా రెడీ చేసుకోవాలి అని చూపిస్తాను. ప్రాసెస్ కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఇలా ధనియాలు వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకుంటే మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం బయట మసాలాల కంటే మన హోమ్ మేడ్ మసాలాల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మసాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ధనియాలు వేయించుకున్న తర్వాత చల్లార్చినాక ఈ మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత చూడండి, ఫస్ట్ దాల్చిన చెక్క, బగారా లీవ్స్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. యాలకులు, లవంగాలు, కొంచెం మిరియాలు, అలాగే సాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అటు ఇటు వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుంటే అయితే మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా అటు ఇటు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 to 10 minutes ఇలా చల్లార్చుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సర్ జార్లో ధనియాలు వేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ వేయించుకున్న మసాలా దినుసులు కూడా మిక్సర్ జార్లో వేసుకోవాలి. వేసుకున్నాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇంకా సరిగా మిక్సీ అవ్వలేదని మళ్ళీ కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, మంచిగా మిక్సీ అయింది. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ కుక్ చేసినప్పుడు యూస్ చేసుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.